సినిమా అయిపోయింది అనగానే నేను కళ్యాణ్తోనూ సుప్రియతోనూ అన్నాను, సరిపోలేదు నాకు సినిమా ఇది. ఐఎమ్ నాట్ హ్యాపీ బికాస్ ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా కూల్ ఫిల్మ్, చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా గబుక్కన అయిపోయింది అనగానే బాధ వచ్చింది. అంత మంచి సినిమా అనే ఫీలింగ్ నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్. సో వీళ్ళందరితో వర్కింగ్ వాజ్ రియలీ రియలీ నైస్. అండ్ నాగార్జున వరకు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు తన సక్సెస్కి రీజన్ ఎక్కువ తెలుస్తుంది. ఈ పర్టికులర్ సినిమా ఫస్ట్ టైం నేను అనుకున్నాలో చేస్తున్నా కాబట్టి తను ప్రతిరోజు ఇందాక అన్నట్టు ఎడిటింగ్ కానీ ప్రతి షాట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అండ్ ఫాలో అప్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ వాట్ ఎవర్ హీ ఫెల్ట్ సెన్సిబుల్, తను అన్నట్టు చాలా బాగుంటే తప్ప రిలీజ్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. దట్ మీన్స్ ద మూవీ ఈజ్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. అండ్ చేకి నాకు ఐ డోంట్ నో వై నా కళ్ళ ముందు పెరిగినాడు, పుట్టాడు. సమ్హౌ కెమిస్ట్రీ వాజ్ ఎగ్జాక్ట్లీ లైక్ అ డాడ్ అండ్ సన్. అండ్ వెరీ నైస్ పర్సన్, వెరీ స్వీట్ బాయ్. ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే చాలా మందితో యాక్ట్ చేస్తున్నా కదా, సో కంపారిటివ్లీ కూడా చెప్తున్నాను నేను. ఐ రియలీ ఎంజాయ్డ్ విత్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ రకుల్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ అన్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. షీ ఈజ్ రాకింగ్ అండ్ షీ కీప్స్ రాకింగ్. ఎనర్జీ లెవెల్స్ కానీ తన కాన్సన్ట్రేషన్ కానీ షీఈ్ రియలీ వెరీ గుడ్. కళ్యాణ్ జనరలీ ఎక్కడో చాట ఆర్టిస్ట్కి ఎస్పెషలీ మేబీ నాకు అంటే నాకు జనరల్గానే ఇరిటేషన్ ఎక్కువ. సో ఎవరొకళ్ళు ఎక్కడో చాట ఇరిటేట్ చేస్తారు సినిమా మొత్తంలో. కళ్యాణ్ అనేవాడు ఎక్కడ అసలు ఇరిటేషన్ అనేది ఆ థాట్ కూడా రాకుండా చేశాడు, అంత స్మూత్గా డైరెక్షన్ చేశాడు. ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ హిస్ వర్క్. ద హోల్ టీమ్తో ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఈ పర్టికులర్ సినిమా ఐ వోంట్ సీ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం, ఏదో కొత్తగా తీసేశారు అని నేను అనగానే చాలా మంచి సినిమా మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ.